హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. అలాగే ఏ రోజు డేట్ ప్రకారం ఆ రోజు మనం సామెతల గ్రంథం చదువుకుంటాం కదా, ఇవాళ డేట్ ప్రకారం చదువుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయంగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు నర్పించుట కంటే యెహోవాకి ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధమాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణము కోరుకుందురు. భక్తిహీనుల న్యాయము చేయనొల్లరు. వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాడితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనంలో కూర్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతుడికి సంతోషకరము. పాపము చేయి వారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును. ద్రాక్షారసమే నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము వేసికించి జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించట మేలు. విలువగల ధనమును నీవు జ్ఞానుల ఇంట నుండు బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని గంతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలులు పట్టణ ప్రాకారమొక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రం చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. శోభన వాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతులు వెనక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనుల అర్పించు బలులు హేయములు. దురాలోచనలతో అర్పించినడల అవి మరి హేయములు. కూట సాక్షి నశించును.